హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఇండియన్ క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్కి సంబంధించి ఒక శకం ముగిసింది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. మరి కోహ్లీ మరో 2-3 ఏళ్ళు ఖచ్చితంగా ఆడగలిగే సత్తా ఉందని చాలామంది అనుకుంటుండగా ఇంత సడన్గా రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏంటి? దీని వెనకాల గంభీర్ పాత్ర ఏదైనా ఉందా? సెలెక్టర్లు ఏదైనా ప్లేస్ లేదని చెప్పేశారా? లేదా ఇంగ్లాండ్ గడ్డ మీద 5 టెస్టుల సిరీస్ ఆడేందుకు మానసికంగా సంసిద్ధంగా లేడా? ఎందుకంటే ఆస్ట్రేలియాతో సిరీస్లో ఫెయిల్ అయ్యాడు, వరుస విమర్శలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి. సో మరి రోహిత్ శర్మ వెంటనే విరాట్ కోహ్లీ, ఈ రిటైర్మెంట్ పర్వం టీమిండియాలో ఎక్కడితో ఆగుతుందా? మరి వీళ్ళ స్థానాలను భర్తీ చేసేది ఎవరు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవా. సో రాకేష్ గారు, సో ఎట్లా చూడొచ్చు మనం కోహ్లీ రిటైర్మెంట్? ఇదేనా ఎక్స్పెక్టెడ్ అనే డెసిషన్ అనుకోవాలా, లేదా ఫ్యాన్స్కి ఏదైనా ఒక షాక్గానే చాలామంది చెప్తున్నారు, విరాట్ కోహ్లీ డై హార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో మీరు ఎట్లా చెప్తారు దీన్ని? డెఫినెట్గా షాక్ అనే అనాలి. ఎందుకంటే తన ఏజ్ చూడండి, 36-37 ఇయర్ ఓల్డ్. ఇంకో 2-3 ఇయర్స్ ఈజీగా క్రికెట్ ఆడగలడు. బట్ అన్నిటినీ పక్కన పెట్టండి, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేస్తున్నాడు. అయితే మనం లాస్ట్ 3-4 డేస్ నుంచి మాత్రమే వింటున్నాం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్పి బీసీసీఐ అఫీషియల్స్కి చెప్పిండు అనేది. బట్ రిలయబుల్ సోర్సెస్ నుంచి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక 1 మంత్ నుంచి ఆల్రెడీ, అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే రోహిత్ శర్మ రిటైర్డ్ అయిపోయాడు, తర్వాత విరాట్ కోహ్లీ నాకు టెస్ట్ క్యాప్టెన్సీ ఇవ్వండి, అది ఇవ్వట్లేదు కాబట్టి శుభ్మన్ గిల్ని అనౌన్స్ చేయడానికి అందరూ సిద్ధమవుతున్నారు కాబట్టి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు అనేది ఇప్పటి వరకు లాస్ట్ 3-4 డేస్ నుంచి అందరూ అనుకున్న విషయం. కానీ దిస్ హ్యాస్ బీన్ ద కేస్ ఫ్రమ్ లాస్ట్ వన్ మంత్ నుంచి నడుస్తుందంట. తను రిటైర్మెంట్ ఇవ్వాలి, టెస్ట్ క్రికెట్కి దూరం అవ్వాలి అని చెప్పి. దీన్ని డెఫినెట్గా షాకింగ్ లాగానే అనుకోవాలి. ఎందుకంటే బార్డర్ గాస్కర్ ట్రోఫీలో తను ఆడిన తర్వాత గౌతమ్ గంభీర్ అందరు ప్లేయర్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, మీరు అందరు వెళ్ళి రంజీ ట్రోఫీ ఆడండి అని చెప్పి. సో ఆ సిరీస్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ వెళ్ళి ఢిల్లీ టీం తరపున ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆడాడు. సో ఆబ్వియస్లీ అందరూ ఏమనుకుంటారు, తనలో ఇంకా ఆ థింగ్ ఉంది, హీ వాంట్స్ టు ప్లే టెస్ట్ క్రికెట్ అని అనుకుంటారు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామందికి ఇది కూడా డౌట్ రావచ్చు, ఓకే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి టెస్ట్ ఆడలేదు కదా, రిటైర్మెంట్ అప్పుడే ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇచ్చాడంటే మేబీ హీ వాస్ థింకింగ్ అనుకుంటా, నేను ఆడగలనా లేనా, మెంటల్గా నేను ఫిట్గా ఉన్నానా లేనా టెస్ట్ మ్యాచ్కి. ఎస్, ఫిజికల్గా మనకు చాలా ఫిట్గా కనిపిస్తాడు, 20-22 ఇయర్ ఓల్డ్ యంగ్ కిడ్స్తో కూడా పోటీ పడుతుంటాడు ఫిట్నెస్ విషయాలు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అయితే తనతో పరిగెట్టడానికి యంగ్ క్రికెటర్స్ కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్, తను మెంటల్గా డిసైడ్ అయినట్టున్నాడు, ఈ లాంగ్ ఫార్మాట్ నేను ఎంతకాలం ఆడగలను, ఒకవేళ ఇక్కడ నుంచి ఆడితే ఎంత దూరం ఆడగలను. అంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుండగానే కొంతమంది సహచార క్రికెటర్లకి అతను ఆల్రెడీ నేను ఇంకా రిటైర్ అవుదాం అనుకుంటున్నాను చెప్పినట్టు కూడా వార్తలు వినిపించాయి మనకి. సో డే బై డే మనకు ఒక్కొక్క కొత్త న్యూస్ బయటకు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ విరాట్ కోహ్లీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ రీజన్ కోసం నేను రిటైర్ అవుతున్నా, ఈ రీజన్ వల్ల నేను టెస్ట్ క్రికెట్ నుంచి దూరం అవ్వాలనుకుంటున్నా అని చెప్తే మనకు ఎలాంటి ఎయిర్ ఉండదు, క్లియర్ ఉంటుంది. బట్ తన నుండి ఎలాంటిది లేనప్పుడు తన దగ్గర ఉండేవాళ్ళు, తన క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ సర్కిల్లో, బీసీసీఐలో తను ఎవరికైతే మాట్లాడాడో అక్కడ నుంచి సో కొంచెం సోర్సెస్ అనేటివి బయటకు వస్తుంటాయి. బట్ ప్రస్తుతం వినిపిస్తుంది అంటే 1 మంత్ నుంచి అయితే తను క్లియర్గా సిద్ధమైపోయి ఉన్నాడు. ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా తను సిద్ధంగానే ఉన్నాడు. కానీ బీసీసీఐ తనని పుష్ చేస్తూ వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అశ్విన్ రిటైర్డ్ అయిపోయాడు, షమీ ఇంజూర్ అవుతున్నాడు, బుమ్రా ఇంజూర్ అవుతున్నాడు, ఇప్పుడు రోహిత్. స్పెషలీ ఇదంతా ఎందుకు బాగా మనకు సర్క్యులేట్ అవుతూ వచ్చిందంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వడంతోనే, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వడానికి కూడా అది కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే గంభీర్ వాంట్స్ యంగ్ ప్లేయర్ యాజ్ ఎ క్యాప్టెన్ ఫ్యూచర్. ఎందుకంటే ఈ ఇంగ్లాండ్ సిరీస్తోనే నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ కూడా స్టార్ట్ అవుతుంది. 2 years ఆఫ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ నడుస్తుంది కాబట్టి. అండ్ దట్ టు రోహిత్ శర్మ, ఐ మీన్ 50 ఓవర్ ఫార్మాట్లో 20 ఓవర్ ఫార్మాట్లో నో డౌట్ హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. బట్ టెస్ట్ క్రికెట్లో అంత చెప్పుకోదగ్గ రికార్డ్స్ ఏం లేవు రోహిత్ శర్మకి. 3 డబుల్ 100s ఉన్నాయి ఓడిఐలో, కానీ టెస్ట్ క్రికెట్కి వచ్చే వరకు తన రికార్డ్ అంత బాగాలేదు. చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది, చాలా కాలం పాటు మిడిల్ ఆర్డర్లో ఆడాడు, ఆ తర్వాత ఓపెనర్గా ప్రమోట్ అయిన తర్వాత కొంచెం నిరూపించుకున్నాడు. బట్ కోహ్లీ విషయానికి వస్తే 2020 నుంచి తన ఫామ్ పడిపోతూ వచ్చింది. 68 innings ఆడితే 2000 నుంచి 2500 రన్స్ కంటే బిలో రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. కేవలం 2 సెంచరీలు ఈ పీరియడ్లో 2020 నుంచి ఇప్పటివరకు. దట్ టు మొన్న బార్డర్ గవాస్కర్లో పర్త్లో ఒక సెంచరీ. సో 4.5 years స్పాన్లో కేవలం 2 సెంచరీల యావరేజ్ కూడా పడిపోయింది. 30+ బిలో 32-33 యావరేజ్ తన ఓవరాల్ యావరేజ్తో కంపేర్ చేస్తే.
దానికంటే ముందు తన కెరియర్ని కంపేర్ చేస్తే 2011లో ఎప్పుడైతే వెస్టిండీస్తో డెబ్యూ చేసిండో అప్పటి నుంచి 2020 వరకు 29 సెంచరీస్ చేశాడు. ఓవరాల్గా 31 హాఫ్ సెంచరీస్. ఆ హాఫ్ సెంచరీస్ నెంబర్ తక్కువ ఉందంటేనే తన హాఫ్ సెంచరీస్ని సెంచరీస్గా కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉందని అర్థం. ఎక్కువ ఉందని, ఎస్. సో అవన్నీ కూడా కోహ్లీ మైండ్లో ఉండి ఉంటాయి బహుశా. అండ్ దట్ టు 2014లో ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు తను ఎలా అయితే అవుట్ అయ్యాడో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ని చేజ్ చేస్తూ, మొన్న రీసెంట్గా కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా అట్లనే అవుట్ అవ్వడం. సో ఐ థింక్ ఇవన్నీ కూడా తన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఇంకోటి యంగ్ ప్లేయర్స్ ఒకటి, మరీ ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే 36 year old, 2 కిడ్స్ ఉన్నారు, ఒక పాప ఒక బాబు. నౌ హీఈస్ రెడీ ఫర్ ద ఫ్యామిలీ లైఫ్. పిల్లలకి తన లైఫ్ని ఎక్కువ స్పెండ్ చేయాలి, తన టైంని ఎక్కువ స్పెండ్ చేయాలి. బికాస్ మనం ఏంటి ఓన్లీ క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాం, బట్ తను కూడా ఒక మనిషే, తనకు ఒక ఫ్యామిలీ ఉంది, తనకు ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. సో ఇది కూడా తన దృష్టిలో పెట్టుకుని ఉంచచ్చు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఆడితే మీరు లాంగ్ టూర్స్ ఉంటాయి, మినిమం 3 టెస్ట్ మ్యాచెస్, అంతకు తక్కువ అయితే ఉండవు. ఒక 1 month ఆఫ్ స్పాన్ అక్కడే వెళ్తుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్లో కనీసం 2 months. సో ఇప్పుడు T20కి రిటైర్మెంట్ ఇచ్చాడు, టెస్ట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు, IPL ఒక 2.5 months. IPL 2.5 monthsని పక్కన పెడితే ఇంకో 10 months. 10 monthsలో హార్డ్లీ ఎన్ని ODI మ్యాచెస్ ఆడతారు? అన్నిట్లో కూడా మెయిన్ పెద్ద జట్ల మీద కేవలం దిగుతాడు, మిగిలిన టీమ్స్లో యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి, తనే చెప్తా ఉంటాడు కూడా. సో నాకు అనిపించేది ఏంటంటే చాలామంది తనకు క్యాప్టెన్సీ ఇవ్వలేదని ఈగోకి వెళ్ళాడని, లేదంటే యంగ్ ప్లేయర్కి క్యాప్టెన్సీ. కానీ ఇక్కడ ఇంకో మాట కూడా అనిపించింది, BCCI ఒకసారి రీకన్సిడర్ చేయమని చెప్పేసి. ఎందుకంటే ఇంగ్లాండ్లో 5 టెస్ట్ సిరీస్, మన WTC సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో మేబీ కీ ప్లేయర్ మనం ఏమాత్రం తక్కువ చేయలేము. కోహ్లీ ఫామ్ కానీ ఒకవేళ ఎప్పుడైనా క్లాస్ ఫామ్ అనేది టెంపరీ, క్లాస్ అనేది పెర్మనెంట్. కాబట్టి విరాట్ కోహ్లీ లాంటి ఒక సీనియర్ ప్లేయర్ ఖచ్చితంగా టాప్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కన్సిడర్ చేయమని చెప్పినట్టు కూడా వార్తలు వచ్చినాయి. అబ్సల్యూట్లీ. మీరు చూడండి, ఇప్పుడు చూడండి, రోహిత్ లేడు, అజింక్య రహానే అవుట్ ఆఫ్ ద టీమ్, పుజారా కూడా, చతేశ్వర్ పుజారా అవుట్ ఆఫ్ ద కంటెన్షన్, శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ ఉంటుందా లేదో తెలియదు. ఇక సీనియర్ బ్యాటర్ టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీని మినహాయిస్తే కనిపిస్తుంది KL రాహుల్ ఒక్కడే. సో KL రాహుల్ కూడా టెస్ట్ ఫార్మాట్లో రెగ్యులర్గా మనం చూడలేదు. తనని రెగ్యులర్గా చూసినా కూడా ఒకసారి ఓపెనర్గా వస్తాడు, నెంబర్ 3లో వస్తాడు, నెంబర్ 4 బ్యాటింగ్ పొజిషన్ చేంజ్ అవుతా పొజిషన్స్. సో జైస్వాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం టీంని కన్సిడర్ చేస్తే ఎలాంటి ప్లేయింగ్ లేదు. జైస్వాల్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అనుకుందాం, శ్రేయస్ అయ్యర్ అనుకుందాం, KL రాహుల్ అనుకుందాం, మీకు ఎక్కడ కూడా సీనియర్ ప్లేయర్స్ కనిపించట్లేదు. సో విరాట్ కోహ్లీ ఉంటే ఏంటంటే ఒక టీంకి ఒక భరోసా ఉంటుంది, అపోజిషన్ టీం యొక్క ప్లేయర్స్ గురించి తనకు తెలుసు, ప్లస్ అక్కడ ఆడిన సక్సెస్ఫుల్ కెప్టెన్ కూడా, ధోని కంటే కూడా ఎక్కువ 54% విన్నింగ్ స్ట్రైక్ ఉంది అతనికి. 68 మ్యాచెస్లో 40 మ్యాచెస్ కెప్టెన్ విన్ అయ్యాడు. ఆ 40 మ్యాచెస్లో ఫస్ట్ టాప్ ఇండియన్ ఎక్కువ డబుల్ సెంచరీస్ చేసిన దాంట్లో నెంబర్ 4లో ఉన్నాడు ఓవరాల్గా టెస్ట్లో బెస్ట్ క్యాప్టెన్గా. గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా, తర్వాత విరాట్ కోహ్లీ. సో గ్రౌండ్ లో కూడా యంగ్ కెప్టెన్ వచ్చినప్పుడు కూడా అతనికి విలువైన సజెషన్స్ ఇస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, రజిత్ పటిదార్ ఉన్నాడు, తనకు సజెషన్స్ ఇస్తున్నాడు. బుమ్రా మొన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో క్యాప్టెన్సీ చేసినప్పుడు తనకి సజెషన్స్ ఇవ్వడం. సో ఓవరాల్గా ఐ థింక్ విరాట్ కోహ్లీ లేని లోటు ఖచ్చితంగా టీంలో కనిపిస్తుంది. తన లీడర్షిప్ క్వాలిటీస్ డెఫినెట్గా మిస్ అవుతుంది, తన ఆరాని మిస్ అవుతుంది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల కేవలం క్రికెట్కి మాత్రమే లాస్ కాదు, చాలా ఎండార్స్మెంట్స్ అన్ని రకాలుగా. ఇట్ ఈస్ మనకేంటంటే విరాట్ కోహ్లీ అని మాట్లాడే వరకు తన అగ్రెషన్, తన కోపం, తన యాటిట్యూడ్ మాత్రమే గుర్తొస్తుంది. అవన్నీ ఒక పార్ట్ తన కెరియర్లో. బట్ లుక్ అట్ హిస్ నెంబర్స్, బ్రాండ్ నేమ్, ఆ నెంబర్స్ చూడండి, మ్యాచ్లు చూడండి, బ్రాండ్ మీరు అన్నట్టు ఆ బ్రాండ్ చూడండి. సో ఓవరాల్గా ఐ థింక్ క్రికెట్ చాలా మిస్ అవుతుంది విరాట్ కోహ్లీ అంటే కొంతకాలం వరకే, బికాస్ క్రికెట్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ ఇండివిజువల్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక లెజెండ్ ప్లేయర్ సచిన్ రిటైర్ అయినప్పుడు అలానే అనుకున్నాం, సచిన్ని రీప్లేస్ చేసేది ఎవరు అని చెప్పి. విరాట్ కోహ్లీ వచ్చిండు. అన్ని ఫార్మేట్లో కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్ చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమంది T20లే బాగా ఆడతారు, కొంతమంది వన్డేలే పడతారు. కానీ కోహ్లీ మాత్రం అలా కాదు, ఫార్మేట్కి అతీతంగా అన్ని ఫార్మేట్లో కూడా అద్భుతమైన రికార్డులు మనం చూసాం, టెస్ట్ ఫార్మేట్లో కూడా. సో ఐ థింక్ గేమ్ డెఫినెట్గా మిస్ అవుతుంది కొంతకాలం పాటు. ఒక వెలిత్ అనేది ఖచ్చితంగా టెస్ట్ ఫార్మేట్లో ఉంటుంది. T20లో రిటైర్ అయ్యే టైంకి చాలామంది యంగ్స్టర్స్ వచ్చారు కాబట్టి మనకి ఇంత డిస్కషన్ జరగలేదు, అంత డిస్కస్ చేసే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేయర్ రెడీగా ఉండే T20 ఆడాడు. బట్ టెస్ట్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. టెస్ట్ అంటేనే మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది, మీ స్కిల్ని టెస్ట్ చేస్తుంది, మీ మెంటల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేస్తుంది, మీ ఎబిలిటీని టెస్ట్ చేస్తుంది, మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. అనుకూలంగా లేని సందర్భాల్లో ఎలా ఆడాలి, అనుకూలంగా ఉన్నప్పుడు మీరు దాన్ని ఎలా పెద్దగా కన్వర్ట్ చేస్తున్నారు. సో టెస్ట్ మ్యాచ్ ఇస్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ అంటాం కదా,
ఆ రియల్ ఫామ్లో ప్రస్తుతం ఇండియన్ టీం ఖచ్చితంగా విరాట్ కోహ్లీని మిస్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వెస్టిండీస్ లెజెండ్ బ్రయన్ లారా కూడా ఖచ్చితంగా కోహ్లీకి టెస్ట్ ఫార్మేట్ కాదు, టెస్ట్ ఫార్మేట్కి కోహ్లీ అవసరం అని చెప్పేసి ఉన్నాడు. దీని ఈ కామెంట్ మీరు ఎట్లా? 100%. మీరు చూడండి, ఒక కేన్ విలియమ్సన్, ఒక స్టీవ్ స్మిత్, ఒక జో రూట్, ఒక విరాట్ కోహ్లీ, దాని తర్వాత మిగతా ప్లేయర్స్ల పేర్లు మాట్లాడుతున్నాం. బాబర్ ఆజం కావచ్చు, ఇంకా మిగతా ఇప్పుడు హ్యారీ బ్రూక్ కావచ్చు, లేకుంటే మార్నస్ లబుషేన్ కావచ్చు, కేఎల్ రాహుల్ కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా యశస్వి జైస్వాల్, తెంబా బౌమా, ఇలా ప్లేయర్స్ని గురించి మాట్లాడుతున్నాం. బట్ ఒక ఐకానిక్ ప్లేయర్గా ఉండే విరాట్ కోహ్లీ, అండ్ ఎప్పుడు సందర్భం వచ్చినా టెస్ట్ మ్యాచ్ని ఎవరు కించపరిచినా, టెస్ట్ మ్యాచ్ చచ్చిపోతుంది, టెస్ట్ మ్యాచ్కి మనుగడ లేదు అన్న ప్రతిసారి ఐసీసీ టెస్ట్ మ్యాచ్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలి, టెస్ట్ మ్యాచ్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, టెస్ట్ మ్యాచ్ని ప్రమోట్ చేయాలి అని మాట్లాడిన వ్యక్తుల్లో ఫస్ట్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఉంటాడు. బట్ అలాంటి విరాట్ కోహ్లీ ఇంకొక 730 పరుగులు చేస్తే 10,000 రన్స్, బికాజ్ అది రికార్డ్, అది అంత ఈజీగా రాదు, బికాజ్ ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఒక సునీల్ గవాస్కర్, ఒక బ్రాడ్మెన్, ఒక రాహుల్ ద్రవిడ్, ఇలాంటి లెజెండరీ ప్లేయర్స్, ఒక స్టీవ్ వా, ఇలాంటి ప్లేయర్స్కి ఇంకొంతమంది ప్లేయర్స్ ఉంటారు, వీళ్ళకి మాత్రమే సాధ్యమైన రికార్డ్. విరాట్ కోహ్లీ మరి అంత పేలవమైన ఫామ్లో ఉన్నాడా? విరాట్ కోహ్లీతోని ఆ 730 పరుగులు సాధించలేనంత పేలవమైన ఫామ్తో ఉన్నాడా అంటే అస్సలు లేడు. సో ఐ థింక్ తను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు, హీ వాంట్స్ టు మూవ్ అవే. ఒక్కసారి మెంటల్గా ప్రిపేర్ అయిన ప్లేయర్ని, దట్ టు స్ట్రాంగ్ మైండ్ ఉన్న విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ని మీరు ఎంతమంది లెజెండ్స్, అది ఇందాక రీసెంట్గా విన్నాం కూడా, బీసీసీఐ కొంతమంది ఫార్మర్ ప్లేయర్స్, అది సచిన్, ధోనియా, ద్రవిడ, కపిల్ దేవా, జైషానా, ఇంకెవరో హూఎవర్ ఎవరైనా వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు. బట్ తను ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయిన తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వచ్చి మీరు మెంటల్గా ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆడమంటే ఆడలేడు. సో ఐ థింక్ ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళందరికీ వాళ్ళ చాయిసెస్ ఉంటాయి ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనేది. సో ఇట్స్ టైం రిటైర్మెంట్కి, అందుకే తను ఊహించుంటాడు, తను అనుకుని ఉంటాడు, అనౌన్స్ చేయడం. ఓకే, క్రికెట్లో రిటైర్మెంట్ అనేది ఏ ప్లేయర్కైనా తప్పదు. సో ఆ ప్లేస్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు, ఏ ప్లేయర్ అయినా కూడా, ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ని భర్తీ చేయడం. సో నియర్ బై ఎవరైనా కనీసం ఆ పొజిషన్, ఆ ఫోర్త్ టాప్ ఆర్డర్లో, ఒక థర్డ్ బ్యాటింగ్ ఆర్డర్లో థర్డ్ ప్లేస్ కానీ ఫోర్త్ ప్లేస్ కానీ బ్యాటింగ్ కరెక్ట్గా ఫిట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా మీ దృష్టిలో? ఐ థింక్ ప్రస్తుతం చూస్తే డెఫినెట్గా అందరి ఆన్సర్ శుభ్మన్ గిల్ వైపే వెళ్తుంది. లైక్ రిప్లేస్మెంట్ లాగా కనిపిస్తున్నాడు, కొంచెం మెచ్యూర్డ్గా కూడా కనిపిస్తున్నాడు, వెరీ యంగ్, 25 year old, బ్యాటింగ్లో కొంచెం బెటర్ అవుతున్నాడు. ఎస్, తనకు కూడా కొంచెం టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి, టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఈ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటున్నా అంటే, మనకు ఆల్రెడీ న్యూస్లో వింటూనే ఉన్నాం, తననే కెప్టెన్గా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి. మేబీ తను రీప్లేస్ చేయొచ్చు, లేదంటే జైస్వాల్ లాంటి ప్లేయర్ ఉన్నాడు, హీఈస్ అన్ ఓపెనర్, తను రీప్లేస్ చేయొచ్చు. ఇంకా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, మన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ, హీఈస్ అన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. ఐపీఎల్లో కూడా చాలామందిని చూస్తున్నాం, రజత్ పటిదార్ లాంటి ప్లేయర్స్ కావచ్చు, ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ఎవరు రీప్లేస్ చేస్తారు అనేది చూడాలి. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరో ఒకరు కూడా డొమెస్టిక్ సర్క్యూట్ నుంచి అలా వచ్చి లెజెండ్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సచిన్ రిటైర్ అయినప్పుడు ఇందాక మాట్లాడినాం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు విరాట్ కోహ్లీ, ఎస్ మాట్లాడుతుండే విరాట్ కోహ్లీ విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని. ఈవెన్ సచిన్ కూడా రోహిత్ అండ్ విరాటే తన రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఒక ముంబై ఫంక్షన్లో చెప్పడం. సో ప్రస్తుతం చూస్తే ఐ థింక్ కరెంట్ సిచ్యువేషన్లో ప్రస్తుతం టీంలో రెగ్యులర్గా ఉన్న మెంబర్స్లో చూస్తే జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ అలా కోహ్లీ లాంటి స్టేచర్కి నియర్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ప్లేయర్స్ లాగా కనిపిస్తున్నారు. ఓకే, అయితే ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్, మరి కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు, అలాగే అశ్విన్ లేడు, అలాగే పుజారా రహానే మరి వస్తారో, వాళ్ళ రిటైర్మెంట్ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు, కానీ వాళ్ళని సెలెక్టర్లు కన్సిడర్ చేస్తారో లేదో తెలీదు. మరి 5 టెస్టుల సిరీస్ మనకి నిజంగా గిల్ కెప్టెన్గా అనౌన్స్ చేస్తే కనుక, గిల్కి కెప్టెన్సీకి కోచ్గా గంభీర్ కూడా ఖచ్చితంగా ఒక సవాల్గానే చాలామంది అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు? నో డౌట్, మీకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ స్టార్ట్ అవుద్ది. ఒక కొత్త కెప్టెన్, దట్ టు ఇంగ్లాండ్ లాంటి దేశంకి వెళ్ళి ఇంగ్లాండ్ ఓడించడం అంత ఈజీ కాదు. ఆ ఓవర్కాస్ట్ కండిషన్స్లో ఇండియా బ్యాటింగ్లో ఇబ్బంది పడుతుంది. ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో వెళ్ళినా కూడా అంత ఈజీ ఉండదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ టాస్క్ ఇండియాకి ఆ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో. బట్ గంభీర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇప్పటివరకు తను శ్రీలంకలో చూసాం యాజ్ ఎ కోచ్గా, ఇండియాలో చూసాం, ఆస్ట్రేలియాలో చూసాం, ఐపీఎల్లో చూసాం. బట్ ఇక్కడ ఇంగ్లాండ్లో ఎలా ఉంటుంది, తన కోచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఎందుకంటే 18 years అయిపోయింది అక్కడ మనం సిరీస్ గెలిచి, ద్రావిడ్ కెప్టెన్సీ 2007లో ఐ థింక్. సో ఇప్పుడు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా ఈ టీంతో, వితౌట్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ? ప్లేయర్స్ విషయానికి వస్తే ఇండియాకి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, దాంట్లో డౌటే లేదు.
బట్ ఎంతమంది రెడీ ఉన్నారు, అక్కడ కండిషన్స్ తగ్గట్టు ఆడేవాళ్ళు ఎవరు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, ఆ కండిషన్స్ని ఎంతమంది దానికి తగ్గట్టుగా వాళ్ళ గేమ్ని మలుచుకోగలరు. బట్ ఇలాంటి టైంలో మీరు పుజారా అండ్ రహానే ఖచ్చితంగా తీసుకునే పరిస్థితి మేబీ సిచ్యువేషన్, ఎందుకంటే పుజారా అక్కడ కౌంటీలో ఆడాడు, రహానే కూడా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఛాన్సెస్ ఆర్ దేర్ అండ్ మేబీ ఒక లాస్ట్ అవకాశంగా కూడా వాళ్ళకి ఇవ్వచ్చేమో. అండ్ మీరు రీసెంట్గా జరిగిన రంజీ ట్రోఫీలో కూడా చూడండి, రహానే అండ్ పుజారా ఇద్దరు కూడా బాగానే ఆడారు. అంటే ఎక్స్ట్రాడినరీగా కాదు, అలా అని పేలవంగా కాదు, దే హావ్ ప్లేడ్ అబోవ్ యావరేజ్ క్రికెట్, నెంబర్స్ కూడా బాగున్నాయి. సో ఇది ఒక సిచ్యువేషన్ అలా మారచ్చు. బట్ గంభీర్ విషయానికి వస్తే తను ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ ప్లేయర్స్ని తీసుకెళ్ళి ఆడిపిస్తాడు అనేది ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, చాలా మంది సోషల్ మీడియాలో, ఐ మీన్ డైహార్డ్ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి ఒక అవకాశం ఇవ్వలేదు, ఫేర్వెల్, ఎమోషనల్ ఫేర్వెల్ ఉంటుంది కదా. ఎందుకంటే ఒక డెకేడ్ ఒక 1.5 డెకేడ్ నుంచి ఇండియన్ క్రికెట్కి వాళ్ళు ఎంతో సర్వీస్ చేశారు. సో ఎన్నో రికార్డులు, ఎన్నో వరల్డ్ కప్ విజయాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి టెస్ట్ ఫార్మేట్లో ఒక రిటైర్మెంట్కి ఒక అవకాశం, ఎమోషనల్ ఫేర్వెల్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదా, ఎందుకు ఇవ్వలేదా అనేది ఒక చర్చ వస్తుంది. దీనికి ఏం చెప్తారు ఫైనల్గా? సచిన్కి తప్పించి పెద్దగా నాకు తెలిసి రీసెంట్గా లాస్ట్ 15 ఇయర్స్లో ఎవరికి కూడా ఆ ఫేర్వెల్ లభించినట్లేదు. కుంబ్లే మేబీ, కానీ దే ఆర్ డిజర్వ్డ్ కదా. ఒకవేళ అఫ్ కోర్స్ లక్ష్మణ్ని తీసుకోండి, ఫేర్వెల్ లభించలేదు. ధోని తీసుకోండి, ఫేర్వెల్ లభించలేదు. హర్భజన్ తీసుకోండి, ఫేర్వెల్ లభించలేదు. ఇంకా చాలామంది ప్లేయర్స్కి ఫేర్వెల్ లభించలేదు. బట్ సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తుందంటే, ప్రస్తుతం ఒకప్పుడు క్రికెట్, ఇప్పుడు క్రికెట్తో కంపేర్ చేసి ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది క్రికెట్. అండ్ మీకు ఫార్మాట్లు కూడా చేంజ్ అవుతూ వస్తాయి. 3 ఫార్మాట్స్ ఉండడంతో మీకు ఒక ప్రత్యేకమైన సిరీస్ వాళ్ళ కోసం ఆర్గనైజ్ చేసి ఒక ఫేర్వెల్ ఇవ్వాలి. ఇప్పుడు జనరలీ రోహిత్ ఆర్ విరాట్కి ఫేర్వెల్ ఇవ్వాలంటే ఇండియాలో ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ 5 టెస్ట్ మ్యాచ్ల తర్వాత ఇండియా ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది, ఏ కంట్రీ వస్తుందో తెలియదు. ఒక 8-9 మంత్స్ అనుకోండి, జనవరి నుంచి మనం బార్డర్ గవాస్కర్ తర్వాత కంపేర్ చేస్తే. సో వాళ్ళకి అక్కడ ఎక్కడ కూడా మీకు ఆ స్కోప్ కనిపించట్లేదు. సో దానివల్ల ఐ థింక్ అండ్ ప్లేయర్స్ వాళ్ళు కూడా ఒకప్పటిలాగా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తలేరు ఫేర్వెల్ కావాలి ఒక క్రౌడ్ ముందు, వాళ్ళ హోమ్ క్రౌడ్ లేకుంటే ముంబై లాంటి క్రౌడ్ ముందని. బట్ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తలేరు. బికాజ్ ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఎవాల్వ్ అయిపోయిందని అంటే, మీరు ఎంతవరకు ఆడుతున్నారు, మీతో గేమ్కి ఎంత అవసరం ఉంది, మీ అవసరం గేమ్కి తీరిందంటే యు ఆర్ డన్ అండ్ డస్టెడ్ లాగా అయిపోయింది ప్రస్తుతం పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఫ్యాన్స్కి ఒక విధంగా షాకే అయినప్పటికీ కూడా తను మెంటల్గా, ఫిజికల్గా మరొక 2-3 ఇయర్స్ ఖచ్చితంగా ఆడే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆడతాడు వన్డే ఫార్మేట్లో మేబీ, కానీ టెస్టుల్లో తను ఆల్రెడీ మానసికంగా సిద్ధమైపోయాడు కాబట్టి రిటైర్మెంట్ ప్రకటించాడు ఇన్స్టాగ్రామ్లో. సో ఇంగ్లాండ్తో సిరీస్ నుంచి టీమిండియాకి రియల్ టెస్ట్ ఎదురు కాబోతుంది కోచ్గా గంభీర్కి, అలాగే కెప్టెన్గా కాబోయే కెప్టెన్ గిల్కి కూడా. సో ఎలా ఉండబోతుంది, వీరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేది మనం వేచి చూద్దాం. కీప్ వాచింగ్ టైల్ స్పోర్ట్స్.